హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే మేము శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇది శంషాబాద్ దగ్గర ఉందన్నమాట. ఇక్కడ చాలా వరకు షూటింగ్స్ జరుగుతాయన్నమాట. ఈ టెంపుల్ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే స్వామివారి కళ్యాణానికి అయితే వెళ్తున్నాము. ఇది కమాన్ లోపల అన్నమాట, స్వామివారి ఆలయానికి వెళ్ళే వేలో అన్నమాట. ఇక్కడంతా లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ అన్నమాట. చాలా పెద్దగా ఉంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే. వెహికల్ని అక్కడ పార్కింగ్ చేసి ఇప్పుడు మనం బైవాక్లో అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ, పూలు, అగరబత్తులు, పూజకు సంబంధించిన వస్తువులన్నీ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. ఇది కళ్యాణం జరిగే ప్లేస్ అన్నమాట. మేము 11:30కి ఆ టైంకి వెళ్ళే వరకే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు ఆ కళ్యాణం ఎలా జరిగిందో మీరు చూసి ఆనందించండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరిగిందో చూసేసేయండి. ఆంగీరసాయాశ్చ గౌతమత్రయారుషే ప్రవనాన్విత గౌతమస్య గోత్రోత్సవీలాండకోటి బ్రహ్మాండనాయకీ ఇంద్రవంశ ప్రదీపికా గౌతమసత్రయారుషే ప్రవనాన్విత గౌతమస్య గోత్రోత్సవీలాండమూర్తయే వంశపావనాయ ఇక్ష్వాకవంశోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ సచ్చిదానందమూర్తయే వంశపావనాయ ఇక్ష్వాకవంశోద్భవాయ మహారాజవర్మణ పుత్రాయ ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్విత వశిష్ఠ సగోత్రోద్భవాయ భవనాదేశాయ వంశపావనాయ శ్రీమద్యిక్ష్వాక వంశోద్భవాయ రామచంద్ర స్వామినే సాక్షాత్ లక్ష్మీ నారాయణ స్వరూపాయ ముహూర్తే సావధాన కమలగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ సావధాన దాండైవం గరుడ భజో గణపతి గంగాధరో గౌతమో సావధాన శ్రీలక్ష్మీ నారాయణ శ్యామ సావధాన నిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ శ్యామ సావధాన కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షితారోపణం కన్యాదాన పురసరం విప్రశ్చిషానుగ్రహ బాహో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతా రాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం సావధాన ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. జై శ్రీరామ్, 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 జై
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణదృశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి तन्नो लक्ष्मी प्रचोदयात् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती नाम वित्रियवतु श्री महादेव्ये च विद्महे ब्रह्मपत्न्ये च धीमहि तन्नो वाणी प्रचोदयात् ओम ब्रह्मणोपहरति एकदैव यजमानः युक्तेजो दधाति ज्येष्ठमानवताभ्युर्महानन्दकर्पूरमङ्गलनीराजनदीपान् धरिषयामि नमस्करोमि। जय श्री राम। राजा रामचंद्र भगवान की जय श्री राम। जय श्री राम। जय श्री राम। श्री रामचंद्र स्वामी दोषमांगदेवताभ्युर्महानंद कर्पूर मंगल नीराजन दीपान् धरिषयामि वेदोक्त सुवर्ण मंत्र पुष्पान् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनी विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च श्रीराम। प्रति ఒక్కరు చెప్పాలి జై శ్రీరామ్। జై శ్రీరామ్। జై శ్రీరామ్। జై శ్రీరామ్। జై శ్రీరామ్। రాజా రామచంద్ర భగవాన్ కి రాజా రామచంద్ర భగవాన్ కి రామభద్రవరద గోవింద ఆంజనేయ వరద గోవింద జై శ్రీరామ్। ఓం మాంగళ్యం ప్రజా రామచంద్ర భగవానికి ఇక్కడ ఉన్నటువంటి ముత్తైదులందరూ కూడా స్వామివారు అమ్మవారికి మాంగళ్యధారణ సమయంలో మీరందరూ కూడా మీకు ఉన్నటువంటి మంగళసూత్రాలు కళ్ళకొద్దుకోవాల్సిందిగా మనకి జై శ్రీ మాంగళ్యం దంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవజననాం జనం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు। రామచంద్ర భగవాన్ की राजा रामचंद्र भगवान की जय श्री राम।
స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత విఐపి దర్శనంలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకొని అలాగే ఇక్కడ వచ్చి స్వామివారికి అయితే కట్నాలు రాయిస్తున్నారనమాట. అక్కడ కట్నాలు రాయించి ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరుతున్నాం అన్నమాట ఇంటికి. స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత గుడిలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామని అనుకున్నాం. చాలా పెద్ద లైన్ అయితే కనిపించింది అనమాట. ఇంకా సరేలే ఎప్పుడన్నా వద్దాంలే మళ్ళీ అని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ అయ్యామన్నమాట ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా అతను బ్లైండ్ అన్నమాట. వెళ్ళే ముందే చూశాను. అతను పాడే పాటలు చాలా బాగా పాడాడండి. అన్ని రాముడికి సంబంధించిన పాటలే పాడాడు. నేను తాను పాడిన ఒక పాట నేను రికార్డ్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికి ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.